హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ దోశ అండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ రవ్వ దోశలు ఉన్నాయండి. ఇది కొంచెం స్పెషల్ గా ఉంటుందండి. రవ్వ దోశ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. నార్మల్ గా రవ్వ దోశ చేయాలి అంటే అన్ని పిండిల్ని కలిపేసి వాటర్ని గాని పెరుగుని గాని కలిపేసుకొని రవ్వ దోశ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వేసేస్తాం కదా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రవ్వ దోశ అనేది ఆ విధంగా వేయమండి. మనం టిఫిన్ సెంటర్ కైనా హోటల్స్ కైనా వెళ్ళినప్పుడు రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆ రవ్వ దోశ అనేది టేస్ట్ అనేది కొంచెం వేరేలాగా ఉంటుందండి. మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసే రవ్వ దోశ మాదిరిగా ఉండదు. ఆ రవ్వ దోశను ఎలా చేస్తారు అనేది టిఫిన్ సెంటర్ వాళ్ళని అడిగేసి యాక్చువల్ రవ్వ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ప్రాసెస్ అయితే వేరే విధంగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం గనక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. దీనిలోకి మంచి కాంబినేషన్ గా చట్నీ కూడా చూపిస్తానండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరొక విషయం అండి, ఈ రవ్వ దోశలకి మైదాను గాని పెరుగును గాని వాడకుండా హెల్దీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి చిన్న గ్లాస్ తోనే 2 గ్లాసుల వరకు దోశ రైస్ ని తీసుకుంటున్నానండి. చిన్న గ్లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ పిండి రుబ్బుకున్నాక బ్యాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో రెడీ అవుతుందండి. అలాగే 2 గుప్పెళ్ల వరకు మినపగుళ్ళని కూడా తీసేసుకొని 1/2 స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసి తగినంత వాటర్ ని వేసుకొని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడిగేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత వాటర్ ని వేసుకొని 2 to 4 అవర్స్ వరకు ఈ బియ్యం పప్పుని నానబెట్టుకోవాలన్నమాట. పప్పు బియ్యం నానబెట్టుకుని నార్మల్ దోశలైనా వేసేసుకోవచ్చు అనుకుంటున్నారు కదండి. కాదండి, రవ్వ దోశకి ఇలా ఈ బ్యాటర్ ని రెడీ చేసుకుని రవ్వ కలుపుకొని దోశలు వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయండి. అలాగే బియ్యం పప్పు బ్యాటర్ అనేది ఫర్మెంటేషన్ జరగాల్సిన అవసరం లేదు, వెంటనే దోశలు వేసుకోవచ్చు అనమాట. ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గంట పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇది నానేలోపు దీనిలోకి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ ని వేడి చేసుకున్న తర్వాత 1 కప్పుతోని పల్లీలు తీసుకుంటున్నానండి. చిన్న సైజ్ కప్పేనండి. 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని అలాగే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత తగినంత చింతపండుని 4 వెల్లుల్లిని రుచికి సరిపడినంత సాల్ట్ని తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా గ్రైండ్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకున్నాక 1 స్పూన్ పోపు గింజల్ని 1 ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే చిటికెడంతా ఇంగువని కూడా వేసేసుకొని పోపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసేసుకోవడమే. చట్నీ అనేది గట్టిగా ఉంది కదండి, మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ లోపు మనకు బియ్యం కూడా చక్కగా నానిపోయి రెడీ అయిపోయాయి. ఈలోపు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఈ బియ్యం పప్పుని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశల పిండికి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా మెత్తనిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ దోశలకు బియ్యం బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుందండి. ఇలా బియ్యం బొంబాయి రవ్వతో చేయడం వలన దోశలు అనేవి చాలా క్రిస్పీగా, మినపప్పు వేసుకోవడం వలన మరింత టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రవ్వ నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది చూడండి, వాటర్తో సహా రవ్వను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అదే గిన్నెలోకి పోసేసుకుంటున్నానండి. ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేయకుండానే మనం కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే కూడా దోశలు వేసేసుకోవచ్చు అండి. సరిపోతుంది అనుకుంటే ఈ బ్యాటర్లోకి తగినంత ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని దోశలు వేసేసుకుందాం. నేనైతే ఇక్కడ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగానే చేశాను, రేపటి కోసం అని కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ను వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చీలను 1 రెమ్మ కరివేపాకుని తగినంత కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి.
1 స్పూన్ వరకు జీలకర్రను, ఇప్పుడు 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. రవ్వ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో చాలా పలుచగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. గుంట గరిటెతో కాకుండా ఇలా కర్రీ బౌల్స్ ఉంటాయి చూడండి, అలాంటి బౌల్తోని ఒకేసారి వేసుకున్నట్లయితే దోశ అనేది చక్కగా వచ్చేస్తుందండి. దోశ ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని టిష్యూతో అప్లై చేసేసుకొని స్టవ్ అనేది హైలోనే ఉండాలండి. ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత బ్యాటర్ని ఈ విధంగా ఒకేసారి వేసేసుకుంటూ ఇలా చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేసాయంటే మనకి రవ్వ దోశ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ప్యాన్ని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం టు హైలోనే ఉంచాలండి. లోలో పెట్టేశారనుకోండి దోశ అనేది ప్యాన్ కి అంటుకుపోతుంది, సాఫ్ట్ గా వచ్చేస్తుందని గుర్తుంచుకోండి. పిండి అనేది తడారిపోయిన తర్వాత ఇలా అంచుల వెంబడిగా మధ్యలోకి ఆయిల్ ని వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది రవ్వ దోశకి ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా కింద వైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. క్రిస్పీ రవ్వ దోశ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ప్యాన్ మీద ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఆ తర్వాత దోశ బ్యాటర్ని కూడా వేసేసుకోవచ్చండి. మనం బ్యాటర్లోనే ఉల్లిపాయ కలిపేసినట్లయితే ఉల్లిపాయలో ఉండే వాటర్తోని దోశ అనేది సాఫ్ట్ గా రెడీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. దోశ వేసిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ రవ్వ దోశ అనేది తినడానికి రెడీగా ఉందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసి, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అనేది మరెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.